గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రవి వల్ల శని అస్తంగత్వం పొందుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. శని ఏంటి, మనకి కర్మకారకుడు, మన కర్మలన్నింటినీ దహింపజేస్తాడు. అలాగే వృత్తికారకుడు కాబట్టి ఈ మేష లగ్నం తెలియని వారికి రాశి అని పేర్కొన్నట్టయితే ఇక్కడ ఏమైపోతుంది, మేష రాశి వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ లగ్నం వారికి కాదు, రాశి వారికి అయితే ఇది ఏళ్ళనాటి శని ప్రభావం ఇస్తుంది. అందరికీ మేషరాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. సో ఏళ్ళనాటి శనిలో ఏమవుతుంది, మేషరాశి వారికి దశమాధిపతి అవుతాడు, లాభాధిపతి కూడా శని అవుతాడు. సో అటు వాళ్ళకి వృత్తి ఇవ్వాలి. అలాగే వ్యయ రాశిలో అంటే మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మేష లగ్నం మేషరాశి వారికి ఈ ఏళ్ళనాటి శని ఫలితాలు కొద్దిగా తగ్గుముక్కు పడతాయి ఈ 40 రోజుల మాటకే. 40 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడైతే శని అస్తంగత్వం అది మాయమైపోతే మళ్ళీ తన కర్మ ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. అయితే ఈ సమయంలో మటుకు ఈ 40 రోజుల మటుకు ఆ ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ వృత్తికారకుడు అని కూడా అనుకున్నాం కదా మనము. సో వృత్తిలో కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ 40 రోజుల్లో. ఆ వృత్తిలో కొద్దిగా గ్రోత్ రాకపోవడము, వృత్తిలో అనుకున్న మంచి పాజిటివ్ రిజల్ట్స్ రాకపోవడం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 12వ రాశిలో అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని విదేశాల్లో ఉన్నవారికైనా, విదేశీయానం చేయాలనుకున్న వారికైనా కానీ అటు మంచి రిజల్ట్స్ రాకపోవటానికి కారణం అవుతుంది. సో అది అటు ఉద్యోగస్తులకి, అటు విద్యార్థులకి, అటు విదేశీయానం చేయాలనుకున్న వారికి కొద్దిగా అంత మంచిది కాదు. కాకపోతే ఏళ్ళనాటి శని ఎఫెక్ట్ మాత్రం తగ్గుముఖ పడుతుంది. అయితే వీరు చేసుకోవాల్సిన ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేష లగ్నం మేష రాశికి లగ్నాధిపతి ఎవరు అంటే కుజుడు. సో కుజుడుకి ఈ శని వ్యయంలో ఉండడం కొద్దిగా మంచిదే. కాబట్టి మనం ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటంటే, శనికి కుజుడికి ఈ ఇరువురికి చేసుకున్నట్టయితే వృత్తిలో ఎటువంటి అవరోధాలు వచ్చినా కానీ అవి ఎదుర్కొనే సామర్థ్యం వీరికి ఏర్పడుతుంది. ఏం చేయాలి అని అంటే, ప్రతి శనివారం మీకు గుగ్గుల అగరబత్తి అని దొరుకుతాయి. అది ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు కనుక వెలిగిస్తే మటుకు ఇలాంటి వృత్తికి సంబంధించి అన్ని వ్యాపులు చక్కగా మీకు సాల్వ్ అయిపోతుంది. అటు సాంసారికులకైనా కానీ లేదా రైతులకైనా కానీ ఎటువంటి దుష్ఫలితాలు మట్టుకైతే లేవు. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక
రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తుంది.